ఈరోజే జూలై 29 బుధవారము గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. మనకి ప్రతి నెల కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ గురు పౌర్ణమి అనేది అన్ని పౌర్ణముల కన్నా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీ జాతకంలో ఉన్న దోషాలను కడుక్కొని, గురుబలాన్ని పెంచుకొని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోవటానికి రాత్రి 12 గంటల లోపు పసుపు నీళ్లతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే మీ కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి. ఇక పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది. మీ సుడి తిరిగి రాత్రికి రాత్రే మీరు కోటేశ్వరులుగా మారుతారు. మీ సమస్యలన్నింటినీ కూడా ఈ పసుపు నీరు కడిగేస్తాయన్నమాట. పసుపు అంటే ఎంత మంగళకరమైనటువంటి వస్తువు, ఎంత శుభప్రదమైనటువంటి వస్తువు అందరికీ తెలిసిందే. మనకు ప్రతి శుభకార్యాల్లోనూ అంటే మన ఇంట్లో ఏదైనా పండుగ జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఏదన్నా ఒక పేరంటం జరిగినా, లేదా పూజకైనా, పునస్కారానికైనా ఇలా ప్రతి దానికి కూడా పసుపు అనేది లేకపోతే ఏ శుభకార్యం అనేది కూడా మనకది జరగదనమాట. అంటే దానికి నిండుతనం అనేది రాదు. అంటే పసుపు అనేది మంగళకరమైనటువంటి వస్తువు, శుభకరమైనటువంటి వస్తువు. మన జీవితాల్లోకి శుభకార్యాలను తీసుకొచ్చి పెడుతుందనమాట. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు డబ్బు చేతికి అందటంతో పాటుగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. చాలామంది ఆడవారికి చూసినట్లయితే బంగారం కొనుక్కోవాలని చెప్పేసి ఎంతగానో కోరిక ఉంటుంది. కానీ బంగారం ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం కొనుక్కోలేక వాళ్ళ యొక్క కోరిక అనేది చివరికి కోరికలాగే మిగిలిపోతుంది. అలా కాకుండా మీరు కూడా బంగారం కొనుక్కోవటానికి, మంచిగా సంపాదించుకోవటానికి, అలాగే కొంతమందికి ఏంటంటే సొంతింటి కల ఉంటుంది. అలాంటి సొంతింటి కల నెరవేర్చుకోవటానికి, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవటానికి, ఆర్థిక సమస్యల నుంచి అలాగే అప్పుల బాధలు చాలామందికి ఏంటంటే అప్పుల బాధతో అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాంటి అప్పుల బాధ నుంచి బయటపడటం కోసం ఇట్లా ప్రతి దానికి కూడా ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంతమంది కుర్ర పిల్లల్ని చూసినా లేదా ప్రతి ఒక్కరికైనా సరే బైక్ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఒక బైక్ కొనుక్కోలేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదన్నా పని మీద బయటికి వెళితే ఇలా బైక్ కావాలి. కొంతమందికి ఏంటంటే కారు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. కానీ డబ్బు అనేది సరిపడా లేక అప్పు చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసేసి మళ్ళీ వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మీరిలా కారు, బంగ్లా, భూములు ఇలాంటివన్నీ కొనుక్కోవటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా మీరు చేసే కష్టానికి ప్రతిఫలం అనేది ఈ పసుపు నీళ్ల పరిహారం అనేది మీకు చూపిస్తుందనమాట. మీరు కూడా ఎంతసేపటికి ఒకరి కింద చేయటం కాకుండా సొంతంగా భూములు కొనుక్కోవటానికి, సొంతంగా మీకంటూ ఒక స్థిరాస్తులు ఏర్పరచుకోవటానికి ఈ పసుపు నీళ్ల పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ రోజున వ్యాస మహర్షిని కూడా పూజిస్తూ ఉంటారు. వ్యాస మహర్షి ఏంటంటే మనకు 4 వేదాలను రచించి మనుషులందరికీ కూడా జ్ఞానాన్ని అందించారనమాట. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే గురు పూర్ణిమ అంటే గురువులను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట. ఈ పవిత్రమైనటువంటి రోజున గురువులతో పాటుగా వ్యాస మహర్షిని కూడా పూజిస్తూ ఉంటారు. లేదు మీకు దగ్గరలో ఎవరైనా గురువులు ఉన్నారనుకోండి, మీకు చదువు నేర్పినటువంటి గురువులు. ఎందుకంటే గురువు లేకపోతే ఈ రోజున మనం ఉండగలిగే వాళ్ళం కాదు. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని, మంచిని, చెడును ఇట్లా ప్రతి దాన్ని కూడా మనకు గురువులే నేర్పుతారు. కాబట్టి ఈ రోజున గురువుల పాదాలను తాకి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ రోజున చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇంకా సాయంత్రము చంద్రుడు వచ్చినప్పుడు అంటే ఈరోజు చంద్రుడు చాలా ప్రకాశవంతంగా వస్తాడు కాబట్టి చంద్రుడి దగ్గర చక్కగా ఒక గ్లాసులో పాలు తీసుకొని చంద్రుడి కిరణాలు తాకేలాగా ఆ పాలను అక్కడ పెట్టి ఆ పాలల్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి కాసేపు ఉంచి తరువాత ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీ అనారోగ్య సమస్యలు తగ్గి ఆయుష్ పెరుగుతుందనమాట.
అలాగే ఈ రోజున దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. సాయిబాబా గురువును కూడా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే గురు పూర్ణిమ అంటే ప్రత్యేకంగా గురువులను పూజించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజనమాట. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పినటువంటి గురువులను పూజించటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి, మన జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట. అలాగా మన జాతకంలో గురుబలాన్ని బాగా పెంచుకోవటం కోసము ఈ గురు పూర్ణిమ అనేది చాలా చాలా గొప్ప రోజు. మన జాతకంలో ఇలా గురుబలాన్ని పెంచుకోవటానికి ఈ రోజున పసుపు రంగుకు సంబంధించినటువంటి పరిహారాలు ఇట్లా ప్రతి దానికి కూడా అంటే ఈరోజు ఇంట్లో దేవుడిని చక్కగా గంధము కుంకుమ పసుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండగలిగితే మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. మనం చూసుకున్నట్లయితే మన జాతక ప్రకారము మన జాతకములో గురుస్థానం అనేది బలంగా ఉంటే మనకి సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుతుందనమాట. కాబట్టి ఈ రోజున చేసే గురు పూజ వల్ల మన జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి గురువులకు పండ్లను లేదన్నా దక్షిణను కానుకను సమర్పించి వాళ్ళ పాదాలకు తాకి నమస్కారం చేసుకోండి. లేదు అనుకుంటే మీ తల్లిదండ్రులనైనా మీ అత్తమామల ఆశీర్వాదాలైనా తీసుకోవచ్చు. లేదు వాళ్ళు కూడా అందుబాటులో లేరనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి దేవుడి గుడికి వెళ్ళి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని రండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి సమస్యల సంఖ్య పూర్తిగా తగ్గి మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా ఈ రోజునేంటంటే పసుపు రంగు పుష్పాలతో కానీ, తెల్లటి రంగు పుష్పాలతో కానీ చక్కగా దేవుడిని మీరు సాయంత్రమైన పూజ చేసుకోవచ్చు. కొంతమందికి ఉదయం పూట పూజ చేసుకోవటానికి కుదరదు. అలాంటి వాళ్ళు మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. మీరు సాయంత్రం కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చు అనమాట. చంద్రుడికి నమస్కారం చేసుకోవచ్చు. ఈ రోజున గోమాతను తాకి గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును తాకటం వలన మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. తప్పనిసరిగా మీరిట్లా సాయంత్రం పూట అయినా సరే ఇంకా ఉదయం చేసుకున్న వాళ్ళు కూడా సాయంత్రం కూడా ఇంట్లో దీపం వెలిగించుకున్నట్లయితే ఆ యొక్క వెలుగుల వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతుందనమాట. పూజలో మీరు ఆర్భాటంగా ఏమీ చేయకపోయినా 2 ఖర్జూర పండ్లు కానీ, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ, లేదా 2 అరటి పండ్లను కానీ పెట్టేసేసి మీరు దేవుడి దగ్గర పూజ అనేది చేసుకోవటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకంలో దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా పసుపు రంగు వస్త్రాలు గనక ధరించినట్లయితే మీ జాతకంలో గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే చేతులకు కూడా పసుపు రంగు మట్టి గాజులు వేసుకోవటం వలన మీ భర్త సంపాదన, ఆయుష్ అనేది పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఒక పసుపు రంగు దారాన్ని పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ దారాన్ని చేతికి కట్టుకుంటే మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఈ రోజున పూజ కూడా పసుపు రంగు ఒత్తులతో చేసుకోవటం వలన మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజు మీ యొక్క గురువులకి పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలను కానీ, లేదా మీది కనీసం జేబులో ఒక పసుపు రంగులో ఉన్నటువంటి కర్చీఫ్ను కానీ పెట్టుకోవటం వలన మీకు ఈ రోజున ధనం అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది. అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. దైవాన్ని ఈరోజు పసుపు రంగు చామంతి పూలతో కానీ, పసుపు రంగు గులాబీ పూలతో కానీ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అలంకరణ చేసి పూజిస్తే చాలా చాలా మంచిది. గుమ్మాలకు ఇరువైపుల సాయంత్రం సంధ్యావేళలో దీపాలు వెలిగించి స్వస్తిక్ గుర్తులు వేయండి పసుపుతోటి. అలా వేయటం వలన ఆ వెలుగుల్లో నుంచి మీ గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున నానబెట్టి ఉడకబెట్టినటువంటి శనగలను ఈ సాయిబాబా గుళ్ళో కానీ, దక్షిణామూర్తి దేవాలయంలో కానీ పంచిపెడితే భక్తులకి మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా నిమ్మకాయ పులిహార, లేకపోతే చింతపండు పులిహార ఇలాంటి వాటిని కూడా మీరు నలుగురికి పంచిపెట్టడం వలన
మీకున్నటువంటి సమస్య పూర్తిగా తొలగిపోతుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. అలాగే ఈ రోజున శనగలను మీరేం చేస్తారంటే నానబెట్టేసి మీరు సాయంత్రం పూటైనా సరే ఇప్పుడు నానబెట్టేసుకున్న నానతాయి. ఆ శనగలనేంటంటే ఒక దారానికి 108 శనగలను పసుపు రంగు దారానికి గుచ్చి ఇక్కడ చూపించినట్లు దండలాగా తయారు చేసి సాయిబాబాకు కానీ లేదా దక్షిణామూర్తికి కానీ ఇట్లా మీరు దేవాలయంలో దేవుడికి సమర్పించినట్లయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మొండి కోరిక అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే కొంతమందికి వివాహాలు ఆలస్యమైతే వివాహాలు కావటము, సంతానం కలగటము, ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా కలిసి రావటం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా ఈ రోజున ఇంట్లో పూజతో పాటుగా తులసి కోట దగ్గర కూడా తప్పకుండా నేతి దీపం వెలిగించాలి. తులసి కోటను పూజించటం వలన మన జాతకంలో గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది త్వరగా కలుగుతుందనమాట. కాబట్టి తులసి కోట దగ్గర కూడా సాయంత్రం పూట కూడా మీరు పూజ చేసుకోండి. ఇక పసుపు గురించయితే మనం చెప్పాల్సినటువంటి పని లేదండి. పసుపు అనేది ఎంత శక్తివంతమైనదో, ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పసుపును గౌరీదేవిగా కూడా పూజిస్తూ ఉంటారనమాట. మనం పూజ చేసేటప్పుడు తొలిగా పసుపును ముద్దలాగా చేసి చక్కగా కుంకుమ పెట్టేసేసి పుష్పాలతో అలంకరణ చేసి ముందు గౌరీ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన మన పూజలో ఏదన్నా తెలిసి తెలియక పొరపాట్లు ఏదన్నా ఉన్నా తొలగిపోవటము, మనం చేసే పూజకు మంచి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ధనం అనేది చేతికి అందుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకు ఎప్పుడూ సిరి సంపదలకు లోటు అనేది ఉండదు. ఇంకా ఈ రోజున బీరువా మీద కూడా మీరు పసుపు రంగుతో స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి. ఇలా స్వస్తిక్ గుర్తు వేయటం వలన మీ బీరువాలోకి డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఆకర్షిస్తుందనమాట ఈ గుర్తు అనేది. అంటే తాకట్టులో ఏదన్నా బంగారం ఉన్నా విడిపించుకోగలగటము, డబ్బు ఖర్చులు వృధా ఖర్చులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతాయనమాట. ఇక ఈ పసుపు నీళ్ళ పరిహారానికి గాజు గ్లాస్ కావాలి. గాజు అయితే దోషాన్ని తీసేస్తుందనమాట. గాజు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దు. చక్కగా ఒక గాజు గ్లాసుతో పరిశుద్ధమైనటువంటి నీటిని తీసుకోండి. ఇలా తీసేసుకొని పూర్తిగా నిండుగా వద్దండి. కొంచెం వెలితిగానే తీసుకోండి. ఎందుకంటే మనం పరిహారం చేసేటప్పుడు కింద పడితే ఫలితం వేస్ట్ అయిపోయిద్దనమాట. ఇక తర్వాత దాంట్లో చిటికెడంత పసుపు వేసేసి పసుపు నీటిని సిద్ధం చేసుకోండి. ఈ పసుపు అనేది మనం ఎప్పుడైతే నీటిలో వేస్తామో అప్పుడు ఆ నీరు ఏంటంటే చాలా పవిత్రంగా, శక్తివంతంగా మారతాయన్నమాట. మనకు నీరు అనేది పంచభూతాల్లో ఒకటి. నీరు అనేది లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా బ్రతకలేరనమాట. అంటే తిండి లేకపోయినా బ్రతకగలుగుతారేమో కానీ నీరు లేకుండా ఎవ్వరు కూడా బ్రతకలేరు. కాబట్టి ఇలా మనిషి బ్రతకటానికి, మనిషికి ప్రతి దానికి కూడా నీరు అనేది అవసరం అనమాట. అలాంటి నీటిలో ఈ పవిత్రమైనటువంటి పసుపు వేసినప్పుడు ఆ పసుపు నీరు అనేది చాలా చాలా శక్తివంతంగా మారతాయన్నమాట. అలా ఒక గాజు గ్లాసులో పసుపు నీటిని తీసుకొని దాంట్లో ఒక స్పూను రాళ్ళ ఉప్పు అనేది వేసేసేయండి. తరువాత ఒక స్పూను నల్ల ఆవాలుంటాయి కదా! వాటిని కూడా వేసేసేయండి. చిటికెడంత కుంకుమను కూడా వేసేసేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, అప్పులనన్నింటినీ కూడా తొలగించి మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఉప్పు తెచ్చిపెడుతుంది. ఇక నల్ల ఆవాలు నరదిష్టిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తొలగించి గురుబలాన్ని పెంచుతాయన్నమాట. కాబట్టి నల్ల ఆవాలు తీసుకోండి. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. కుంకుమ కూడా చెడును, నరఘోషను తొలగించడానికి కుంకుమ కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ మూడింటిని కలిపి ఆ గ్లాస్‌తో తీసుకొని మీరు ఆ నీటిని ఏంటంటే మీరు సాయంత్రం చీకట పడ్డాక ఈ పరిహారం చేసుకోండి. అంటే సుమారు సాయంత్రం సంధ్యావేళ 6 గంటల సమయం దగ్గర నుంచి ఈ పరిహారం మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట. అలా సిద్ధం చేసుకున్నటువంటి ఆ గ్లాసును మీరు ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిప్పాలనమాట. వంటగదిలో, బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఇట్లా ప్రతి గదిలో కూడా ఆ గ్లాసును తిప్పాలి. ఇలా తిప్పటం వల్ల ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూలలో దాగి ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా ఇవి గ్రహించేస్తాయి, లాగేస్తాయి అనమాట. కాబట్టి అన్ని గదుల్లో కూడా తిప్పేసేసేయండి. అలా తిప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు పడుకుంటారు కదా!
మీ బెడ్‌రూమ్‌లో ఈశాన్యం దిక్కున ఈ గ్లాసును పెట్టేసేసేయండి. ఈశాన్యం మూలన పెట్టేసేయండి. అలా ఈశాన్యం మూలన అలా పెట్టేసేసి రాత్రంతా కూడా అలాగే వదిలేసేసేయండి. తరువాత మరుసటి రోజు అంటే ఇవాళ మనం పౌర్ణమి రోజున పెడతాం కదా! అలా ఆ రాత్రంతా అలాగే ఉంచండి. తరువాత రోజు గురువారం కూడా చాలా మంచిది. ఆ గురువారం కూడా ఆ పసుపు నీళ్ళ గ్లాసును అలాగే ఉంచేసేసేయండి. అంటే ఇవాళ నైటు మళ్ళీ రేపు గురువారం అంటే పౌర్ణమి తర్వాత రోజు కూడా అలాగే ఉంచేసేసి శుక్రవారం రోజున ఆ పసుపు నీళ్ళ గ్లాసును తీసేసేయండి. తీసేసేసి ఆ నీళ్ళని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేసేయండి. అంటే మనకు పిచ్చి మొక్కలు అలా ఉంటాయి కదా! వాటి మీద పోయండి. అంతేకానీ తులసి మొక్కల మీద కానీ, లేదా మందార చెట్ల మీద కానీ అలా పోయకూడదు గుర్తుంచుకోండి. అలా ఉంచటం వలన మనమేంటంటే ఆ పౌర్ణమి రోజు రాత్రి, పౌర్ణమి తరువాత రోజు మనం మొత్తం కూడా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఆ నీళ్ళు అనేవి లాగేస్తాయనమాట. నరఘోషను తీసేస్తాయి. దుష్ట శక్తులను గ్రహించేస్తాయి. ఇంకా మీ మీద జనాల ఏడుపులు అంటే మీ భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా ఏదన్నా ఇంటి పరంగా సమస్యలు ఉన్నా అలాంటి వాటన్నింటినీ కూడా మనము మొత్తం ఒక రోజుకు పైగా అలా ఉంచాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి నెగటివిటీని కూడా ఇవి పూర్తిగా గ్రహించేసి మనకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరేటట్లుగా చేయటంతో పాటుగా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండేలాగా చేయటానికి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. శుక్రవారం రోజున ఈ నీటిని బయట ఎక్కడైనా పారబేసేయండి. అంతేకాని ఇక ఆ 2 రోజులైతే మాత్రం కదిలిచ్చొద్దు. గురువారం కూడా గురుబలాన్ని పెంచుకోవటానికి ఆ రోజు ఈ పరిహారం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్ది కాబట్టి గురువారం కూడా అంతే ఉంచేసేసేయండి. ఇలా చేసి చూడండి శుక్రవారానికి మీకు చేతికి డబ్బు అందటము, మీరు బంగారం కొనుక్కోవటము, మీకు ఉన్నటువంటి కోరిక నెరవేరి మీరు సంతోషంగా ఉండటం, మీకు ఏ నెగెటివ్ మైండ్‌తో చేశారో ఆ నెగెటివ్ అంతా కూడా తొలగిపోయి ఒక ప్రశాంతమైన మైండ్ అనేది కలిగిద్దనమాట. అయితే నమ్మకంతో చేసుకోండి. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారం. అన్నీ కూడా మనకు వంటగదిలో దొరికేటటువంటి వస్తువులే ఖర్చు లేని పరిహారం. చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక అలాగే మీరు ఉప్పుతో కూడా మీకు కుదిరితే ఈ రహస్యంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఉప్పు అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. ఒక మట్టి బౌల్‌లో ఎడమ చేత్తో ఒక గుప్పెడు తీసుకొని అందులో వేసేసి చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, నల్ల మిరియాలు అనేవి ఒక స్పూన్ ఆ ఉప్పు మీద పెట్టేసేసి మీరేంటంటే ఈ బౌల్‌ని రాత్రంతా కూడా మీ పూజ గదిలో ఈశాన్య మూలన పెట్టేసేయండి. లేదా మీ బీరువా కిందైనా పెట్టుకోవచ్చనమాట. ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ జాతకంలో గురుబలాన్ని పెంచడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట. ఇలా ఈ బౌల్‌ను మీరు మీ బీరువా కింద కానీ, లేకపోతే మీ గ్యాస్ పొయ్యి కింద కానీ, లేదా మీరు మీ పూజ గది దగ్గర ఈశాన్య మూలన కానీ ఇట్లా పెట్టటం వల్ల ఏంటంటే, ఈ ఉప్పు పరిహారం కూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇది కూడా సాయంత్రం 6 దాటినాక ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే మనకు చంద్రుడి యొక్క శక్తి అనేది సాయంత్రం సమయంలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సాయంత్రం 6 దాటినాక 12 గంటల లోపు ఈ పరిహారాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలా ఉంచేసేసి ఈ రాత్రంతా వీటిని మరుసటి రోజు ఏదన్నా పారే నీటిలో పోసేసేయండి. ఇలా చేయటం వలన మీకు ధనం అనేది 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. విపరీతంగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుందనమాట. కాబట్టి ఈ ఉప్పు అనేది మీ జీవితాల్లో ఉన్నటువంటి నరదిష్టిని, నరఘోషను, జనాల ఏడుపును, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, కష్టాల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడేసి మీ జాతకంలో ఈ గురు పౌర్ణమి రోజున గురు బలాన్ని విపరీతంగా పెంచి పెడుతుందనమాట. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి. ఇక తరువాతొచ్చేటప్పటికి మీరు ఒక రూపాయి బిళ్ళ పరిహారం గూడా చేసుకోండి. గురు పౌర్ణమికి సరిసమానమైన పరిహారం రూపాయి బిళ్ళ పరిహారం. మీరు సాయంత్రం చంద్రుడి ఎదురుగా నుంచొని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని, ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో రూపాయి బిళ్ళను పట్టుకొని, మాకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, మేము అప్పుల బాధల నుంచి బయటపడాలి, మాకు బాగా కలిసి రావాలి. ఎందుకంటే మానవుడి యొక్క తలరాతనే మార్చేది రూపాయి కాబట్టి, ఆ రూపాయి బిళ్ళ పట్టుకొని చక్కగా దండం పెట్టుకొని, పండు వెన్నెల ఆ కిరణాలు పడేలాగా డాబా మీద కానీ, లేదా మిద్దె మీద కానీ, గోడ మీద కానీ, అరుగు మీద కానీ ఆ రూపాయి బిళ్ళను దండం పెట్టుకొని అక్కడే పెట్టేసేసేయండి. ఇక రాత్రంతా కూడా చంద్రుడి కిరణాలు తాకి ఆ రూపాయి ఏంటంటే శక్తివంతంగా మారుతుంది. అలా మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి బిళ్ళని కడగకుండా, తుడవకుండా డైరెక్ట్‌గా తెచ్చి మీ బీరువాలో డబ్బు పెట్టుకునే లాకర్‌లో పెట్టేసేసేయండి.
ఇలా చేసి చూడండి. ఆ డబ్బు అనేది ఇంక ఈ రూపాయి బిళ్ళ చంద్రుడి యొక్క కిరణాల శక్తిని నింపుకుంది కాబట్టి డబ్బును విపరీతంగా ఆకర్షిస్తుంది. మీరు బంగారం కొనుక్కోవటము, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటము, బీరువా నిండా డబ్బు పెట్టుకోవటము అలా వచ్చి పడటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా పవర్‌ఫుల్‌గా ఈ పరిహారాలు పనిచేస్తాయి. ఈ పరిహారాలు మీరు ఈ రోజున సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు వరకు చేసుకునే పరిహారాలు. ఇది ఆడవారైనా, మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదండీ! ఈ గురు పౌర్ణమి రోజున మీరు రాత్రి 12 గంటల లోపు చేసుకోవాల్సిన పరిహారాలేంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా ఎవరన్నా వీడియో షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ మీద బలంగా ఉండి మీ జీవితంలో జాతకములు గురుబలం అనేది పెరిగి మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.